హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలానే అంటారు. సార్ ఇప్పుడు 1,00,00,000 రూపీస్ అనేది మన రిటైర్మెంట్‌కి సరిపోతుందనేది పెద్ద క్వెషన్ మార్క్. సో ఇప్పుడు 15, 15, 15 రూల్ ఉంది. మన రిటైర్మెంట్‌కి ఒక రూ. 1,00,00,000 అనేది మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. అదే రూ. 1,00,00,000 మన 60 ఇయర్స్ ఏజ్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ ఆ సిట్యుయేషన్స్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగినా గాని అప్పుడు ఆ 1,00,00,000 అనేది మనకి సరిపోతుందా సార్? సార్ జనరల్‌గా మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్‌కి ఏం చెప్తామంటే రూ. 1,00,00,000 క్రియేట్ చేయండి అని చెప్తుంటాం. స్ట్రాటజీస్ మాట్లాడతాం. సిప్ చేసుకోండి, లంసమ్ చేసుకోండి. 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 క్రియేట్ చేసుకోండి అని మాట్లాడతాం. కానీ మనం రియాలిటీ అర్థం చేసుకోవాలి సార్. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడి నుంచి ఇవాళ మీద రేపు రూ. 1,00,00,000 ఉంటే వేరే ఇట్స్ వెల్త్. బట్ ఈరోజు ఏం లేకుండా ఇక్కడి నుంచి మనం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా రూ. 1,00,00,000 గురించి మాట్లాడుతామంటే దాని రియల్ వాల్యూ ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో జనరల్‌గా మనం ఏం చెప్తామంటే ఒక 5,000 సిప్ చేసుకోండి. ఒక 25 ఇయర్స్ చేసుకుంటే 1 ఇయర్ ఒక 1,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇంకో స్ట్రాటజీ 20 ఇయర్స్ 10,000 సిప్ 1,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. అలాగే ఒక 15 రూల్ ఆఫ్ 15, 15, 15 ఉంది. 15 ఇయర్స్ 15,000 సిప్ 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 1,00,00,000 క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ మనం 1,00,00,000 గురించి మాట్లాడాం. రైట్. సో ప్రతి ఒక్కరికి మనం మాట్లాడేటప్పుడు 1,00,00,000 అనగానే చాలా బావుంటది. రైట్. కానీ రియాలిటీ మనం మాట్లాడుకుంటే సార్, ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్ మాట్లాడదాం. ఒక 40 ఇయర్స్ పర్సన్, ఓకే. 40 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్‌కి రిటైర్ అవుతున్నారు అనుకుందాం. అంటే 20 ఇయర్స్ సమయం ఉందండి. ఓకే సార్. ఓకే. 40 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్‌కి రిటైర్ అవుతున్నారు. అంటే 20 ఇయర్స్ సమయం ఉంది. వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ గాని 85 ఇయర్స్ అనుకుందాం. అంటే 25 ఇయర్స్ 60 నుంచి బతుకుతున్నారు అనుకుందాం. సో, వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 85 వరకు ఉంది. సో, ఇప్పుడు ఒక ఒక విధంగా చూసుకుంటే సార్, ఈరోజు ఒక 40,000 వాళ్ళ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అవుతుందనుకుందాం. నేనిక్కడ వేరియస్ అమౌంట్స్ తీసుకున్నాను సార్. 40,000, 50,000, 70,000, 1,00,000 మంత్లీ ఎక్స్‌పెన్సెస్ తీసుకొని మాట్లాడదాం మనం. సో దట్ వాళ్ళకి రియల్‌గా ఇవాళ 40,000 ఖర్చు పెట్టినోళ్ళకి 60 ఇయర్స్ అయినప్పటికి వాళ్ళకి ఎంత కావాలి? హ్మ్. అది మాట్లాడదాం. సార్ జనరల్‌గా మనం ఈ చెప్పిన 1,00,00,000 క్రియేట్ చేయని చెప్పేస్తాం. గానీ 1,00,00,000 నిజంగా సరిపోతుందా అనేది ఒక క్వెషన్ మార్క్ ఆలోచించుకోవాలి. ఈ ఈ ఎగ్జాంపుల్స్ బట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతది. సో 40 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతారు. 85 ఇయర్స్‌కి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఉంది. సో వాళ్ళ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 40,000. ఓకే. ఈరోజు 40,000 ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. 6% గాని ఇన్‌ఫ్లేషన్ తీసుకుంటే ఒక 12% రిటర్న్స్ వస్తున్నాయనుకోండి మాట్లాడితే, పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఎప్పుడైతే మనం 60 ఇయర్స్‌కొచ్చినప్పుడు మనం రిస్క్ అప్టైట్ తగ్గిపోతది కాబట్టి, అప్పుడు నేను తీసుకున్న రిటర్న్స్ 7% తీసుకున్నాను. హ్మ్. సో, 12 నుంచి 7% తీసుకున్నాను. ఫ్యూచర్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 40,000 ఈ రోజు ఖర్చు పెట్టినోళ్ళు 20 ఇయర్స్ తర్వాత అంటే 40 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్ వచ్చినప్పటికి వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 1,28,000 సుమారుగా అప్రాక్సిమేట్‌గా పర్ మంత్ కావాలి. ఓకే. ఓకే. సో, ఇక్కడ వాళ్ళు ఒకవేళ 1,28,000 పర్ మంత్ ఎక్స్‌పెన్సెస్ కావాలి అంటే, వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 3.8 సీఆర్. 1 సీఆర్ ఎక్కడ? 3.8 3.8 సీఆర్ ఎక్కడ? సీఆర్. 40,000 ఖర్చు పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి. ఓకే. రెండో కేస్, రెండో సినారియో. 40 అగైన్ 40 ఏజ్ 60 ఇయర్స్ రిటైర్మెంట్ 85 లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. ఓకే. 50,000 ఖర్చు పెడుతున్నారనుకుందాం. 6% ఇన్‌ఫ్లేషన్ అగైన్ 12% రిటర్న్స్ ప్రీ రిటర్న్స్ పోస్ట్ రిటర్న్స్ 7%. ఓకే. అంటే వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత తెలుసా సార్? ఇక్కడ 50,000 ఖర్చు పెడుతున్నారు ఈరోజు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సింది 1,60,000 సుమారుగా అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను సార్. వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 4.81 క్రోర్స్. హ్మ్. 4,81,00,000 క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే వాళ్ళు ఈరోజు 50,000 ఎలాగైతే సంపాదిస్తున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. నేను ఓన్లీ ఐయామ్ టాకింగ్ అబౌట్ మెయింటైనింగ్ ది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్. మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికంటే ఇంకా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. థర్డ్ సినారియో సార్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 60 రిటైర్మెంట్ ఏజ్, 85 ఇయర్స్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. అంటే 25 ఇయర్స్ బతకాలి. ఈరోజు వాళ్ళు ఖర్చు పెట్టే అమౌంట్ 75,000 అనుకుందాం మంత్లీ ఎక్స్‌పెన్సెస్. 6% ఇన్‌ఫ్లేషన్, 12% ప్రీ రిటర్న్ రిటైర్మెంట్ రిటర్న్స్ 12%,
పోస్ట్ రిటైర్మెంట్ రిటర్న్స్ 7%. వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ పర్ మంత్ 2,40,000 అప్రాక్సిమేట్‌లీ. అంటే వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 7,21,00,000. సార్ కరెక్టే సార్. ఈ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మార్కెట్ మనం ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో మార్కెట్ అనేది వాలటాలిటీ ఉండేది. మార్కెట్ రిస్క్ అనేది ఎక్కువ ఉండేది. డిపెండ్స్ అపాన్ వి సెలెక్ట్ ఫండ్స్. ఫండ్స్‌ని బట్టి హైబ్రిడా లేకపోతే ఏం తీసుకున్నాం దాన్ని బట్టి. సో మనం మార్కెట్ రిస్క్‌ని క్యాప్చర్ చేసుకుంటూ 40 ఇయర్స్ అప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మన రిస్క్ ఎలా ఉండాలి? సో మన పోర్ట్‌ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కమోడిటీ ఎంత పెట్టుకోవాలి? అండ్ ఈక్విటీస్ ఎంత పెట్టుకోవాలి? డెట్ ఎంత పెట్టుకోవాలి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు హైబ్రిడ్ అని మనం పెట్టుకోవాలా? పెట్టుకోకూడదా? సో ఇలాంటి థీమాటిక్ ఫండ్స్ మనం లాస్ట్ 10 ఇయర్స్ సరిగ్గా రిటర్న్స్ అనేవి. సో ఈ ప్రాసెస్‌లో ఎలా తీసుకోవాలి? ఈ 40 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న పర్సన్ 60 ఇయర్స్‌కి 1 క్రోర్ సరిపోదు. ఇప్పుడున్న సిట్యుయేషన్. ఎలా పోర్ట్‌ఫోలియో ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడు జనరల్‌గా మనం 12% రిటర్న్స్ మాట్లాడుకునేటప్పుడు దేర్ ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి అగ్రెసివ్. ఇలాంటి ఉండే మార్కెట్ మీరు అన్నారు చూసారా? ఉండే సినారియోస్‌లో వాళ్ళు ఒక ఆపర్చునిటీ కింద చూడాలి. వీళ్ళేంటంటే ఒక 40 నుంచి 60 ఇయర్స్ అంటే 20 ఇయర్స్, 10 ఇయర్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే అంత లాంగ్ ఇయర్స్ ఉండేటప్పుడు మనం రిస్క్ అపెటైట్ మన ఏజ్ బట్టి 40 ఎందుకంటే 40 నుంచి ఒక 55 ఇయర్స్ వరకు వాళ్ళు పని చేయగలిసిన ఒక 15 ఇయర్స్ అనేది 10 ఇయర్స్ అనేది ఒక రిస్క్ అపెటైట్ తీసుకోగలుగుతారు. సో వీళ్ళేంటంటే ఇక్కడ ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక అగ్రెసివ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటూ ఒక ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్‌లో డెబ్ట్ కేటగిరీలో కొంచెం పెట్టుకోవాలి. సో ఎందుకంటే వాలటైల్ సిట్యుయేషన్స్‌లో రేపు ఒకవేళ జాబ్ లేదనుకోండి, ఆ డెబ్ట్ కేటగిరీ నుంచి దాంట్లో మనం ఎస్టీపీ చేసుకుంటే కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతది. అంటే మన ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఆ గోల్ ఇంటాక్ట్‌గా ఉంటది. యెస్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్ ఈ రిస్క్ అపెటైట్ ఎప్పుడైతే 10+ ఇయర్స్ ఉందో సార్ వెరీ సింపుల్. యూ షుడ్ గో విత్ అగ్రెసివ్ ఇన్వెస్ట్. ఎందుకంటే 40 ఇయర్స్ వరకు మీరు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదనుకోండి. యాక్చువల్‌గా మనం ఏమంటాం స్టార్ట్ ఎర్లీ అంటాం. సో 25 ఇయర్స్‌కి స్టార్ట్ చేసి ఉంటే ఇంత ఆలోచన ఉండదు. అవును. చిన్న అమౌంట్ నుంచి మనం చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేదేంటంటే వాలటాలిటీ ఇన్ ద మార్కెట్ ఎప్పుడు ఉంటది. మన 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 గోల్, మన ఫోకస్ లాంగ్ టర్మ్ కాబట్టి ఇది ఈ రోజు పడుతున్న మార్కెట్ మనకి ఆపర్చునిటీ. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక మ్యూచువల్ ఫండ్స్ సహి అని ఒక యాడ్ వస్తుంది. మ్యూట్ యువర్ నాయిస్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అయ్యే ఫోకస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్ అని చెప్పి ఒక యాడ్ వస్తుంది రోహిత్ శర్మది. చూడండి బ్యూటిఫుల్ యాడ్. నాకు చాలా నచ్చింది అది యాక్చువల్‌గా. అంటే చుట్టుపక్కల అందరూ చాలా మాట్లాడుతుంటారు. సో, అదన్నీ మ్యూట్ చేయండి. మీ గోల్ మీద ఫోకస్ పెట్టండి అని ఒక యాడ్. బ్యూటిఫుల్ యాడ్ సార్. సో, నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే సమయం ఉంటుందో లాంగ్ టర్మ్‌లో ఇది ఆపర్చునిటీ కింద తీసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ ఒక అగ్రెసివ్ రిటర్న్స్ ఎక్కడైతే మనకి అగ్రెసివ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుందో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి అంతే. ఇంకేం పట్టించుకోకండి. మీకు ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకుంటే 12-15% ఆన్ అన్ యావరేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. సో, ఈ రిటర్న్స్ అనేది గ్యారంటీడ్ అయితే కాదు. బట్ హిస్టారికల్ డేటా చెప్పేదేంటంటే ఈ 12-15% అనేది రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో, మనం ఒక అదే రిటర్న్ జనరేట్ చేస్తదనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ప్రిడిక్షన్. నోబడీ కెన్ బి పర్ఫెక్ట్. సో, ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది వెళ్తుండాలి. సరే ఇప్పుడు లాస్ట్ ఇంకోటేంటంటే ఇదే దీంట్లో ఒక 1,00,000 ఎవరైతే మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఖర్చు పెడుతున్నారో వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటంటే 40 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు 60 ఇయర్స్ వరకు. 85 ఇయర్స్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, 12% రిటర్న్స్, 6% ఇన్‌ఫ్లేషన్, పోస్ట్ రిటైర్మెంట్ 7% రిటర్న్. కాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన 3,20,000 ప్రతి నెల మంత్లీ ఎక్స్‌పెన్సెస్. వాళ్ళకి కావాల్సిన కార్పస్ క్రియేషను 9.62 క్రోర్స్. అంటే దగ్గర దగ్గర చూడండి సార్ ఇక్కడ నుంచి మనం 1 క్రోర్ గురించి మాట్లాడుతున్నాను. కానీ 40,000కే 3.85 క్రోర్స్ కావాలి. 1,00,000కి 9.62 క్రోర్స్ కావాలి. అంటే మన ఫోకస్, గోల్ ఎక్కడుండాలి? 3+, 4+, 5 దగ్గర నుంచి ఉండాలి. సో, దీని కంటిన్యూషను ఇంకో ఎపిసోడ్‌లో నేను 5, 10, 15, 20 సీఆర్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మాట్లాడతాను సార్. నేను మీతో రిక్వెస్ట్ చేసిందేంటంటే ఈ ఎపిసోడ్ తర్వాత ఆ ఎపిసోడ్ వెంటనే ఎయ్యండి. షూర్. సో దట్ ఇన్వెస్టర్స్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.